మీరు ప్రతి సంవత్సరం ఇలాగే హ్యాపీగా బర్త్డే చేసుకోవాలి. మమ్మల్ని అందరినీ బాగా చూసుకోవాలి. దేవుడా, నేనేం చెయ్యాలో నాకు తెలియడం లేదు. ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో కూడా అర్థం కావడం లేదు. కానీ నా కూతుర్ను వదిలే నేనుండలేను. అన్నీ అర్జున్ కావేరీల గురించి బయట వాళ్ళు ఎంత గొప్పగా చెప్తున్నారో విన్నావు కదా. ఈ సరోజ రూపల చెప్పుడు మాటలు విని వాళ్ళని అనవసరంగా ఇంట్లోంచి వెళ్ళగొట్టావు. కాకి, నేను వాళ్ళని వెళ్ళగొట్టలేదని ఎన్నిసార్లు చెప్పాలి? నేను ఇంట్లో అందరూ కలిసి ఉండాలని కోరుకున్నాను. అందుకోసం కావేరిని ఒక్క క్షమాపణ చెప్పమన్నాను, అంతేగా. అది కూడా తను చెప్పను అంతే. సారీ చెప్పడానికి బదులు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమే వాళ్ళు ఎన్నుకున్నారు. ఇందులో నా తప్పేం లేదు. సరే సరే, నేను వెహికల్ పంపిస్తాను. అర్జున్, నువ్వేంట్రా ఇక్కడ? దారిలో కార్ ఏమైనా ఆగిపోయిందా? నాకు ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడిని కదరా. ఏమైందిరా? సరే రా, ముందు వచ్చేలా కూర్చో. కూర్చో. అర్జున్, ఆ రోజు నువ్వు హెల్ప్ చేయటం వల్లే నేను ఈ కన్సల్టెన్సీ నడుపుకుంటూ హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు నువ్వేదో ప్రాబ్లంలో ఉన్నట్టున్నావు. ఏంటో చెప్పు, నాకు చేతనైన సాయం చేస్తాను. రమేష్, నాకు నీ హెల్ప్ కావాలి. చెప్పరా, నా ప్రాణాలైనా ఇస్తాను. నాకొక జాబ్ కావాలి. నీకు జాబ్ చేయాల్సిన అవసరం ఏంట్రా? నువ్వే ఎంతో మందికి ఉద్యోగాలు ఇస్తావు కదా. అవన్నీ ఇప్పుడు నేను నీకు చెప్పలేనురా, కానీ నాకు ఇప్పుడు అర్జెంటుగా జాబ్ కావాలి. అర్జున్, నా క్లయింట్స్లో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఒక్క నెల రోజులాగు, ఎవరో ఒకరితో చెప్పి జాబ్ ఇప్పిస్తాను. సార్, మన 101 క్యాబ్ డ్రైవర్ రాలేదు, మానేశాడంట సార్. సరే, డ్రైవర్స్ కావాలని యాడ్ వేయించండి. ఓకే సార్. అలాగే తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి. ఓకే సార్. వెళ్ళు. రమేష్, ఆ క్యాబ్ నేను తీసుకుంటాను. అర్జున్, నువ్వేంటి క్యాబ్ తోలడం ఏంటి? వద్దు. చెప్పాగా, నాకు కొద్దిగా టైం ఇవ్వు. నీ క్వాలిఫికేషన్కి తగ్గ జాబ్ నేను ఇప్పిస్తాను. అక్కర్లేదురా, నేను నీ క్యాబ్ డ్రైవర్గా ఉంటాను. ఆ కీస్ ఇలా ఇవ్వు. అర్జున్, ప్లీజ్. ఏం పర్వాలేదు, ఆ కీస్ ఇలా ఇవ్వు. నాకు నిజంగా ఇష్టం లేదురా, కానీ నువ్వు అర్జెంట్ అంటున్నావని ఇస్తున్నాను. నాకు ఇంకొక హెల్ప్ కావాలరా. ఓ 10,000 అడ్వాన్స్గా ఇవ్వగలవా? నీ చేత్తో ఫ్రెండ్స్కి లక్షలు సాయం చేసిన వాడివిరా. ఈరోజు 10,000 అప్పు అడుగుతున్నావా? ఇప్పుడే పంపిస్తాను రా. వేశాను రా. థ్యాంక్స్ రా. ఇంకా ఏమైనా కావాలంటే అడుగు. అవసరం లేదురా, ఇది కూడా అడ్వాన్స్గానే తీసుకుంటున్నాను. తర్వాత శాలరీ నుంచి డిడక్ట్ చేసుకోవాలి. అలాగే. అన్నీ నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. వాళ్ళు నిన్ను గుండెల్లో పెట్టుకునున్నారు. వాళ్ళు తప్పు చేశారా లేదా అన్నది పక్కన పెడితే వాళ్ళెప్పుడు నువ్వు బాగుండాలనే కోరుకున్నారు. జరిగిన విషయాల్లో కావేరి తప్పు స్పష్టంగా కనిపిస్తుంది. తను ఒక్క సారీ చెప్పుంటే ఈరోజు నేను కొడుకుతో కూతురుతో కోడలతో ఆనందంగా నా పుట్టినరోజు చేసుకునుండేదాన్ని.